హాయ్ ఎవ్రీబడి, దిస్ ఈజ్ రవి నల్లపరెడ్డి ఫ్రమ్ ప్రెసిషన్ అకాడమీ. సాలిడ్ వేస్ట్ అంటేనే మున్సిపల్ సాలిడ్ వేస్ట్ గుర్తొస్తుంది, కానీ అగ్రికల్చర్లో కూడా సాలిడ్ వేస్ట్ ఉంటుంది. సో అగ్రికల్చర్ సాలిడ్ వేస్ట్ అంటే అనిమల్ హస్బెండరీ, ఆక్వాకల్చర్, మరి క్రాప్ సంబంధించి ఇలాగా. సో వ్యవసాయ రంగంలోని ఘన వ్యర్థాల గురించి ఈరోజు నేను చర్చిస్తాను. సో I will cover two questions today. I will answer two questions. What are the different factors affecting agricultural solid waste? Suggest measures to reduce generation of it. అంటే ఇది నేను ఇండైరెక్ట్గా చెప్తాను. అంటే ఏ ఫ్యాక్టర్స్ వలన వస్తుందో తెలిస్తే ఆ ఫ్యాక్టర్స్ని మనము హ్యాండిల్ చేస్తే తగ్గుతుంది. వ్యవసాయ ఘన వ్యర్థాలను ప్రభావితం చేసే వివిధ కారకాలు ఏమిటి? దాని ఉత్పత్తిని తగ్గించడానికి చర్యలు సూచించండి. అలాగే ఇండస్ట్రియల్ సాలిడ్ వేస్ట్ గురించి కూడా సజెస్ట్ మెజర్స్ టు పారిశ్రామిక ఘన వ్యర్థాలను ప్రభావితం చేసే వివిధ కారకాలు ఏమిటి, ఉత్పత్తిని తగ్గించడానికి చర్యలు. ఇది కొంత గైడెన్స్ ఇస్తాను, మీరు హోంవర్క్ చేయండి. ఈ వ్యవసాయ ఘన వ్యర్థాలు ఈ తర్వాత మున్సిపల్ ఘన వ్యర్థాలు రెండు నేను చెప్పింటాను కాబట్టి దాన్ని ఆధారం చేసుకొని సొంతంగా ఆలోచించి మీరు అది చేయాల్సి వస్తుంది. సో ఈ టైప్స్ గుర్తుపెట్టుకుంటే మళ్ళా ఈ ఘన వ్యర్థాలకు సంబంధించిన వివిధ ప్రశ్నలకు మనం ఆన్సర్ చెప్పడానికి ఈ టైప్స్ గుర్తుపెట్టుకోవాలి. సో అగ్రికల్చర్ వేస్ట్ టైప్స్ నేను చెప్పా. క్రాప్ రిలేటెడ్, క్రాప్ రెసిడ్యూస్. క్రాప్ మొత్తం మనం తినం కదా, దాంట్లో తినేది కొంచెమే ఉంటుంది. ఇప్పుడు రైస్ కావచ్చు, వీట్ కావచ్చు, ఏదైనా కానీ ఏదో ఎండ్లో వచ్చే రైస్ మాత్రం తీసుకుంటే మిగిలిన సంగతి ఏంటి? దట్ ఈస్ రెసిడ్యూ. తర్వాత వీడ్స్, కలుపు మొక్కలు ఉంటాయి, లిట్టర్ ఉంటుంది, తర్వాత సాడస్ట్ ఉంటుంది, రాటన్ ఈల్డ్స్, కులిపోయినటివి కొన్ని చాలా కులిపోతాయి. అంతా పండించిందంతా మనం తినము, చాలా కులిపోవడం జరుగుతూ ఉంటుంది చాలా కారణాల వలన. ఆ కారణాలు ఏంటో కూడా నేను చెప్తాను. ఇంకా ఆక్వాకల్చర్ కూడా మనం అగ్రికల్చర్ కిందకే కన్సిడర్ చేయొచ్చు. సో అన్ఈటన్ ఆర్ స్పిల్డ్ ఫీడ్, మెయిన్గా ఫీడ్ అండ్ ఫిషెస్, వాటి ఎక్స్క్రీటా, తర్వాత అవి తినే దాంట్లో కొంచెం మిగిలిపోవడం, అట్లాంటి రెండు వస్తాయి. అదే అనిమల్ రిలేటెడ్లో కూడా డైరీ మెన్యూర్ కావచ్చు, పౌల్ట్రీ. అనిమల్ అంటే డైరీ, పౌల్ట్రీ, ఈ రెండు. తర్వాత షీప్, ఇంకా డైరీ షెడ్ అఫ్లియంట్, డైరీ షెడ్ల నుంచి బయటకు వచ్చే అఫ్లియంట్. ఇవన్నీ కూడా ఫస్ట్ మనకు ఇన్ని రకాల వ్యవసాయ రంగంలోని వివిధ రకాల ఘన వ్యర్థాల గురించి తెలుసుకుంటే అప్పుడు ఫ్యాక్టర్స్ మనం తెలుసుకోవచ్చు. అప్పుడు ఎట్లా కంట్రోల్ చేయాలనో తగ్గించాలనో తెలుసుకోవచ్చు. అప్పుడు దాని ఇంపాక్ట్స్ ఎలా ఉంటాయో తెలుసుకోవచ్చు. మనము ఇది ఒకటి ఉంది అనేది అర్థమయ్యి దాంట్లో ఇన్ని రకాలు ఉన్నాయని తెలిస్తే మనకు పాయింట్స్ వస్తాయి ఏమేమి దానికి సంబంధించింది. ఇంకా క్రాప్స్ రిలేటెడ్ చూస్తేనేమో పూర్ రోడ్ నెట్వర్క్ ఫర్ ట్రాన్స్పోర్టింగ్ హార్వెస్టెడ్ ప్రొడ్యూస్, అంటే పంటని మార్కెట్ దాకా తీసుకుపోవడానికి సరైన రవాణా సదుపాయాలు లేకపోవడం. లేకపోతే ఏమవుతుంది? యాక్సిడెంట్స్ కావచ్చు, దారిలో డిలే కావచ్చు, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఫార్మ్ నుంచి మార్కెట్స్కి వెళ్ళడానికి. సో లాక్డౌన్ అప్పుడు చూసాము, చాలా కారణాలుగా ఒకవేళ ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం అయిపోతుంది. అప్పుడు ఏమైపోతుంది? ఇదంతా పెరిషబుల్ కదా, అప్పటికప్పుడే కూలిపోతాయి. సో ఇట్ విల్ రిజల్ట్ ఇన్ వేస్టేజ్ యాజ్ అగ్రికల్చర్ ప్రొడ్యూసెస్ పెరిషబుల్. ఇంకోటి ఇన్అడిక్వేట్ డ్రైయింగ్ టెక్నిక్స్ అండ్ స్టోరేజ్ ఫెసిలిటీస్. చాలా పెద్ద ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలు కొంత స్టోరేజ్ చేసుకోవచ్చు అంటున్నారు, ఎంత ఫెసిలిటీస్ వచ్చాయో. మరి అయితే స్టిల్ కోల్డ్ స్టోరేజ్ అయితే చాలా తక్కువ ఉంది. సో స్పాయిలేజ్ ప్రొడ్యూస్ ఏమవుతుంది? అడిక్వేట్ డ్రైయింగ్ టెక్నిక్స్, స్టోరేజ్ ఫెసిలిటీస్ లేక వేస్ట్ అవుతుంది. అట్లే మనం చూస్తుంటాం, ఇప్పుడు మదనపల్లిలో టమాటా మార్కెట్ చాలా పెద్దది, దేశంలోనే అతి ప్రముఖమైంది. ఒక్కొక్కసారి టమాటో రేట్లు 5 రూపాయలు 10 రూపాయలకి వచ్చేస్తాయి. అప్పుడు ఏం చేస్తారు? పీకేది కూడా వేస్ట్, అట్లే వదిలేస్తారు, లేకుంటే తెచ్చి రోడ్లలో పారేస్తుంటారు బాధతో రైతులు. సో అక్కడ స్టోర్ చేసుకోగలిగితే ఉంటుంది కదా. సో స్టోరేజ్ ఫెసిలిటీస్ ఉంటే ఫ్లక్చువేట్ అయినప్పుడు ప్రైజు తక్కువ ఉన్నప్పుడు అది స్టోర్ చేసుకుంటే మళ్ళీ ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని వాడుకోవచ్చు.
అట్లే ఆ తక్కువ ఉన్నప్పుడు కొంచెం ఎక్స్ట్రా రేటు కూడా ఇవ్వచ్చు, రైతుకి గిట్టుబాటు ధరలు ఇవ్వచ్చు. సో దీనికంతా కూడా స్టోరేజ్ ఫెసిలిటీస్ ఉండాలి. లేకపోతే దట్ విల్ లీడ్ టు మోర్ వేస్ట్. ఇంకా ఫంగస్. 10% ఆఫ్ గ్లోబల్ క్రాప్ హార్వెస్ట్ ఈస్ డిస్ట్రాయిడ్ బై ఫిలమెంటస్ ఫంగి, కంటామినేషన్ ఆఫ్ ఫుడ్ అండ్ ఫీడ్ విత్ మైకోటాక్సిన్స్. వీటి వలన కంటామినేట్ అయిపోయి ఫంగస్ వచ్చేసి కుళ్ళిపోతుంటాయి. తర్వాత కిచెన్ జనరేటెడ్ అగ్రికల్చర్ సాలిడ్ వేస్ట్. ఇది అగ్రికల్చర్ ఫీల్డ్లో కాదు, కిచెన్లో జనరేట్ అవుతూ ఉంటుంది. మనం అది మున్సిపల్ సాలిడ్ వేస్ట్లో కూడా చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆరెంజ్. ఇంకోటి, ఫుడ్ తినాల్సిన పార్ట్ పారేయడమే కాకుండా కొన్ని తప్పదు పారేయాలి. ఇప్పుడు ఆరెంజ్ ఉంది, దానిపైన పీల్స్ ఉంటాయి, బనానా పీల్స్, తొక్క, అవంతా పారేయాల్సిందే కదా, అది పారేయాలా. ఇదంతా అగ్రికల్చర్ ఇళ్ళల్లో. తర్వాత అగ్రికల్చర్ సాలిడ్ వేస్ట్ మే ఆల్సో బి జనరేటెడ్ అన్ఇంటెన్షనలీ. ఫుడ్ స్పాయిలేజ్ వలన కూడా కొంత వస్తుంది. ఇట్లాంటివి తొక్క తీసేయడము అవన్నీ కూడా అగ్రికల్చర్ సాలిడ్ వేస్ట్ కిందకే లెక్క. ఎలాంటి క్రాప్స్, ఎలాంటి ఫుడ్డో దానికి ఏం తింటున్నామో మనము, దానికి సంబంధించి సాలిడ్ వేస్ట్ ఎంత వస్తుంది. ఫ్యాక్టర్స్ డిపెండ్స్ ఆన్ దాట్, వాట్ ఫుడ్ వీ ఈట్ అండ్ వాట్ ఈస్ ఈటబుల్ ఇన్ ఇట్ అండ్ వాట్ ఈస్ నాట్ ఈటబుల్, అంటే ఎడిబుల్. సో అదర్ క్రాప్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ ఏమంటే సీజన్ ఆఫ్ ది ఇయర్. ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క క్రాప్ వస్తుంది, లేకుంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ వేస్టేజ్ జరుగుతుంది. అది కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనమాట. ఫ్యాక్టర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ది ఎంత సాలిడ్ వేస్ట్ వచ్చింది అగ్రికల్చర్ నుంచి, ఏ టైప్ అని. ఇంకా టోటల్ క్రాపింగ్ ఏరియా. ఎనీవే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నాం మనము, ఎక్కువ క్రాప్ చేస్తున్నాము, సో ఎక్కువ డ్యామేజ్ కూడా అవుతుంది కదా. ఎక్కువ ఈల్డ్ వచ్చినప్పుడు ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. ఇంకా అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ ఉంటాయి, దాన్ని బట్టి కూడా మనం ఇప్పుడు లైక్ ఏ టైప్ ఆఫ్ మెన్యూర్ వాడతామా, లేకుంటే కెమికల్ సింథటిక్ టైప్ ఆఫ్ ఇంకా ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వాడుతున్నాం అనుకో, అవన్నీ కూడా మిగిలిపోతుంటాయి, కొన్ని కింద పడిపోతాయి అన్ఇంటెండెడ్గా. సో అదంతా కూడా వాటర్లోకి వచ్చి చేరిపోతుంది, లేకుంటే ఘన వ్యర్థాలుగా ఉండిపోతుంది. అది వాటర్ బాడీస్ కావచ్చు, ఎయిర్ పొల్యూషన్ కావచ్చు, మరి సాయిల్ పొల్యూషన్ కూడా అవుతూ ఉంటుంది. ఇంకా క్రాప్స్ గ్రోన్ అంటే ఆర్గానిక్ ఈజ్ బెటర్ దాన్ ఇన్ఆర్గానిక్ అనమాట. సో ఆ ప్రాక్టీసెస్ అవన్నీ ఎలాంటి పూర్వము ఉన్న ప్రాక్టీస్లు చాలా బాగుండేటివి. 50-100 ఇయర్స్ బ్యాక్ ఇంత మొత్తం ఆర్గానిక్గానే అక్కడికక్కడే అయిపోయేది, రీసైకిల్ అయిపోయేది, అక్కడికక్కడే అది ఎరువుగా మారిపోయేది, ప్రతిదీ ఉపయోగపడిపోయేది. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడంతా కూడా చాలా లెఫ్ట్ ఓవర్స్ వచ్చేస్తున్నాయి. ఇంకా క్రాప్స్ గ్రోన్, ఏ పంట పండిస్తామనే దాన్ని బట్టి కూడా ఇప్పుడు వరి అయితే ఒక రకమైన వేస్ట్ వస్తుంది, పత్తికి ఇంకొక రకం వస్తుంది, వేరుశనగకి ఇంకొకటి వస్తుంది, ఇలాగా. ఇంకా ఆక్వాకల్చర్ తీసుకుంటే ఇంటెన్సిఫికేషన్ ఆఫ్ ఆక్వాకల్చర్ అంటే ముందు ఏదో దొరికినటివి పట్టుకునేటోళ్ళు చేపలు చెరువుల్లో, లేకుంటే ఇప్పుడు అలా కాదు కదా. చేపల చెరువులు అనేసి ఎస్పెషల్లీ ప్రాన్స్, ముఖ్యంగా ఏపీ ఇండియాలోనే నెంబర్ 1 అయిపోయింది. సో వైబుల్ ఆల్టర్నేటివ్ అయిపోయిందనమాట ఇంటెన్సిఫికేషన్ ఆఫ్ ఆక్వాకల్చర్. ఆక్వాకల్చర్ ప్రొడక్షన్ బాగా పెరిగింది. సో న్యాచురల్ రిసోర్సెస్ పూర్తిగా వాడుకొనేసి ల్యాండ్ అండ్ వాటర్ బై అదర్ ప్రొడక్షన్ అండ్ డెవలప్మెంట్ సెక్టర్స్. సో కాంపిటీషను, తర్వాత ఇంటెన్సిఫికేషన్ డిమాండ్స్ ఇంక్రీజ్డ్ ఇన్పుట్స్. ఇంటెన్సిఫై చేసినప్పుడు ఏమవుతుందంటే ఇంటెన్సివ్ అగ్రికల్చర్ కావచ్చు, ఆక్వాకల్చర్ కావచ్చు, ఇన్పుట్స్ పెరుగుతాయి. లైక్ ఫిష్ ఫీడ్ పర్ కల్చర్ ఏరియా, ఒక స్క్వేర్ మీటర్కి ఎంత ఫీడ్ వేస్తున్నాం అనేసి. దేర్ ఫోర్ ఇంక్రీజింగ్ వేస్ట్. అంత పెంచినప్పుడు వేస్టేజెస్ ఉంటాయి. తర్వాత ఇంకొక ఫీడ్ గురించి విషయానికి వస్తే వేస్ట్ ప్రొడక్షన్ ఫ్రమ్ ఫీడ్ డిపెండ్స్ ఆన్ సో మెనీ ఫ్యాక్టర్స్ అనమాట.
ఇంక్లూడింగ్ న్యూట్రియంట్ కాంపోజిషన్, ఏ కాంపోజిషన్ ఏది ఎంత వేస్తున్నాము, మెథడ్ ఆఫ్ ప్రొడక్షన్, ఎక్స్ట్రూడెడా పెల్లెటెడా అనే దాన్ని బట్టి ఉంటుంది. రేషియో ఆఫ్ ఫీడ్ సైజ్ టు ఫిష్ సైజ్, ఫిష్ ఇంత సైజ్ ఉన్నప్పుడు ఫీడ్కి సైజ్ ఇంత అని పెడతాం, అది తినగలగాలి కదా, అంత అంత స్మాల్గా ఉండాలి. అలాగే క్వాంటిటీ ఆఫ్ ఫీడ్ పర్ యూనిట్ టైం, ఎంత టైంలో ఎంత ఫీడ్ వేస్తున్నాము, ఫీడింగ్ మెథడ్ ఏంటి, స్టోరేజ్ టైం ఏంటి, ఇదంతా కూడా ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ది ఫీడ్ అనమాట. తర్వాత కెమికల్స్ యూస్డ్, ఏం వాడతాం, మెడిసిన్స్ వాడతాం వాటికి, అంతా ఫీడ్ రూపంలోనే, కెమికల్స్ రూపంలో ప్రతిదానికి పట్టుకొని వేయం కదా, మొత్తం స్ప్రెడ్ చేస్తాము. అంత కొంత వేస్ట్ అవసరం ఉన్న చోట, అవసరం లేని చోట డిస్ఇన్ఫెక్టెంట్స్ వాడతాం. ఇంకా యాంటీ ఫౌలెంట్స్ అంటే వాసన రాకుండా, అనెస్థెటిక్స్, తర్వాత ఆక్టోపారాసైటిసైడ్స్ అంటే పారాసైట్స్ని చంపడానికి వాడతాం, ఎక్టోపారాసైటిసైడ్స్ అనమాట అవి. తర్వాత ఎండోపారాసైటిసైడ్స్, పారాసైటిసైడ్స్ అనేటివి 2 రకాలు వాడుతున్నాము. ఇంకా వ్యాక్సిన్స్ కూడా ఇట్లనే వాటికి ఉంటాయి. వాటికి ఇంకా సాల్ట్స్ కూడా వాడతాం. సో స్ట్రెస్ ఆఫ్ ఫిష్ తగ్గించడానికి కొన్ని సాల్ట్స్ కూడా వాడతాం అనమాట, సెలైనిటీ కోసం. తర్వాత లైమ్ అంటే ఫ్రెష్ వాటర్లో చేస్తాం కాబట్టి ఇట్లా. తర్వాత లైమ్ వచ్చి టు ట్రీట్ పాండ్ బాటమ్స్, యాసిడిటీ ఉంటే పాండ్ ప్రిపరేషన్ కోసం వాడతాము. సో ఇన్ని కెమికల్స్ వాడుతున్నాం. మనకు ఏదో అనుకుంటాం ఏముందిలే అక్కడ అనేసి, ఎంతో ఇది కెమికల్స్. అది ఆ పర్టికులర్ ప్రాన్స్ కోసమో లేకుంటే ఏదైతే వాడుతున్నామో ఆక్వా దానికి సంబంధించినవి వాడతాం. కానీ అది మళ్ళీ బయటకు వస్తుంది కదా, ఈ నీళ్ళంతా బయటకు వచ్చినప్పుడు అది వేరే ఎకోసిస్టంలోకి వెళ్ళినప్పుడు అక్కడ అది నష్టం కలిగిస్తుంది. ఇక్కడ దీన్ని మాత్రమే గుర్తుపెట్టుకొని మనం చేస్తుంటాం. ఇదంతా కూడా వేస్ట్ అనమాట ఆక్వాలో. ఇంకా సాలిడ్ వేస్ట్ ఉంటాయి. అవేమంటే ప్రైమరీ డిరైవ్డ్ ఫ్రమ్ అన్ఈటన్ ఫీడ్, ఫీడ్ మనము ఏదైతే తింటాయి కొంత పర్సంటేజ్ అన్ఈటన్ ఉంటుంది. తర్వాత ఫీకల్ డ్రాపింగ్స్ ఆఫ్ కల్చర్డ్ ఫిష్, దే అకేషనల్లీ ఇంక్లూడ్ దోస్ ఫిష్ దట్ డు నాట్ సర్వైవ్ ది కల్చర్ ప్రాసెస్, కొన్ని చనిపోతాయి కూడా, అది కూడా సాలిడ్ వేస్ట్ అవుతుంది. సస్పెండెడ్ సాలిడ్స్, సెటిల్డ్ సాలిడ్స్ అని 2 రకాలు. సస్పెండ్ అవుతా ఉంటాయి మధ్యలో వాటర్లో, కొన్ని అయితే బాటంకి వెళ్ళి సెటిల్ అవుతుంది సాలిడ్. ఇంకా డిజాల్వ్డ్ వేస్ట్ ఉంటాయి కొన్ని. ఇది ఫుడ్ మెటబాలిజంలో ఆర్ ప్రోడక్ట్స్ దట్ ఫుడ్ మెటబాలిజం ఇన్ ది ఫిష్ ఆర్ డీకంపోజ్డ్ అన్ఈటన్ ఫీడ్, కొంత తింటుంది, కొంత తిన్న తర్వాత ఎక్స్క్రీషన్ లాగా బయటకు వస్తుంది. ఇదంతా ఫుడ్ మెటబాలిజం సంబంధించి. ఇన్ డిజాల్వ్డ్ వేస్ట్ 2 మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ కన్సర్న్, నైట్రోజన్, ఫాస్ఫరస్. ఈ 2 చాలా పెద్ద ఇష్యూస్ అనమాట ఈ డిజాల్వ్డ్ వేస్ట్లో ఇవి. ఇంకా వేరే ఫ్యాక్టర్స్ చూస్తే కాంపోనెంట్ ఆఫ్ మెరైన్ అండ్ ఆఫ్షోర్ అక్వాకల్చర్, ఎంత మెరైన్ ఉంది మన దగ్గర, ఎంత ఆఫ్షోర్ అక్వాకల్చర్, దాన్ని బట్టి కూడా ఈ వేస్ట్ క్వాంటిటీ కావచ్చు, టైప్ ఆఫ్ వేస్ట్ కావచ్చు, క్వాంటిటీ ఆఫ్ ప్రొడ్యూస్, ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నామో, ఇంకా వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఏం ఫాలో అవుతున్నాం, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇంకా అనిమల్స్ రిలేటెడ్ చూస్తే ఎలాంటి ఘన వ్యర్థాలు వస్తాయి, ఏం ఫ్యాక్టర్స్ అఫెక్ట్ చేస్తాయి, పాపులేషన్ ఆఫ్ లైఫ్ స్టాక్, సో ఎన్ని పశువులు, ఎంత క్యాటిల్, ఎంత బఫెలోస్, పిగ్స్ ఎన్ని ఉంటాయి, పౌల్ట్రీ ఎంత ఉంది, షీప్ ఎంత ఉంది, ఇవన్నీ పాపులేషన్ అనమాట. ఆ పాపులేషన్ పట్టి కూడా ఎక్కువ అయ్యే కొద్దీ ఎక్కువ ఉంటాయి అంతే. ఫీడ్ వచ్చి ఇండివిజువల్ క్లాసెస్ ఆఫ్ లైఫ్ స్టాక్, లెవెల్స్ ఆఫ్ న్యూట్రిషన్, ఎంత న్యూట్రిషన్ లెవెల్ ఉంది, ఎట్లా హౌస్ చేసినాము, వాటిని ఎట్లా మేనేజ్ చేస్తున్నాము, ఎన్విరాన్మెంట్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్, ఇవంతా చాలా సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తాయి కెమికల్ అండ్ న్యూట్రిటివ్ వాల్యూ ఆఫ్ యానిమల్ వేస్ట్కి. ఇంకా ఫీకల్ వేస్ట్ అంటే గ్లోబల్ వాల్యూమ్ ఆఫ్
వెహికల్ వేస్ట్ ఫ్రమ్ బ్రాయిలర్స్ బాయిలర్ ఫిష్ ఉంటాయి కదా అవి కానీ, ఇంకా లేయింగ్ హెన్స్, బ్రీడింగ్ చికెన్, ఈ టర్కీస్ తీసేస్తే గ్లోబల్ వాల్యూమ్స్లో ఇది 46 బిలియన్ టన్స్ వస్తుంది. టర్కీస్లో 2.6 బిలియన్ టన్స్ వస్తుంది. క్యాటిల్లో 932 బిలియన్ టన్స్ సాలిడ్ వేస్ట్ వస్తుంది, ఫీకల్ వేస్ట్, కౌ డంగ్ ఇట్లాంటివి అనమాట. ఫ్రమ్ బాఫెలోస్ 100 బిలియన్ టన్స్, ఫ్రమ్ పిగ్స్ 109 బిలియన్ టన్స్. టోటల్ ఎంత? 1188 బిలియన్ టన్స్ ఆఫ్ అనిమల్ వేస్ట్ వస్తుంది. ఈ క్వాంటిటీస్లో ఓన్లీ 25% ఆర్ కలెక్టబుల్. మనం ఏమనుకుంటాము, ఏమైనా జరిగినా అంతా కలెక్ట్ చేసి మళ్ళీ కాంపోస్ట్ చేస్తాం, మళ్ళీ ఎరువు వాడతాం. ఓన్లీ 25% కలెక్ట్ అవుతుంది వరల్డ్ వైడ్ స్టాటిస్టిక్స్ ప్రకారం. మిగిలిందంతా మరి అన్వాంటెడ్ వేలో సిస్టమ్ అంటే వేరే వేరే చోట్లకి వెళ్తుంది. ఇట్స్ కాజింగ్ డిస్కంఫర్ట్ ఆర్ కన్సర్న్, హెల్త్ కన్సర్న్స్ కావచ్చు, వేరే ఇష్యూస్ కానీ వస్తాయి. జనరల్గా మనుషులకి ఇప్పుడు కరోనా కావచ్చు, ఏ జబ్బులైనా కానీ అనిమల్స్ ఇంటరాక్షన్ వల్లనే వస్తుంటాయి మనకి. సో ఆ రకమైన ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి అనిమల్స్తో. వాటి యొక్క సాలిడ్ వేస్ట్తో కూడా మనం ప్రాపర్గా డిస్పోజ్ చేయాల్సి ఉంటుంది. మోర్టాలిటీ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అంటారు. ఫార్మ్స్, స్లాటర్ హౌసెస్. పూర్వము ఆవులు, ఎద్దులు చనిపోతే అవి పాపము మనకు జీవితాంతం మనతో ఉంటాయి కాబట్టి వాటికి చాలా సేవ చేస్తాము. అవి కూడా మనకి ఎంతో సేవ చేస్తాయి, ఎంతో సహాయం చేస్తాయి. అది ఇంటి పెద్ద ఎట్లయితే కుటుంబానికి కాపాడుతాడో అట్లనే ఒక ఆవు కానీ ఒక కాడి ఎద్దులు కానీ ఉంటే కాపాడేటివి రైతుని. అయితే చనిపోయినప్పుడు కూడా వాటిని తీసుకెళ్ళి మరి మనుషులకు లాగానే వాటిని పూడ్చిపెట్టడం కానీ వాటికి చేస్తామన్నమాట, దహన సంస్కారాలు చేయడం. అది ఇప్పుడు పోయింది. ఇప్పుడు ఏమైపోయింది, అదంతా స్లాటర్ హౌసెస్కి పంపించేయడం వలన అక్కడ మళ్ళీ స్లాటర్ పనికొచ్చే పార్ట్స్ ఉంటాయి, పనికిరాని పార్ట్స్ ఉంటాయి, అలా జరుగుతూ ఉంటుంది. అదంతా వదిలేస్తాం, పారేస్తాం. ఇంకా కార్కేసెస్ అంటే వాటి డిస్పోజ్డ్ వాటి శవాలన్నీ, వాటిని ఎట్లా డిస్పోజ్ చేస్తాం? కంట్రోల్డ్ బరియల్స్, కాంపోస్టింగ్, ఇన్సినరేషన్. సో వాటిని కాంపోస్ట్ చేయడం, దాన్ని ఎట్లా ఇన్సినరేషన్ అంటే బర్నింగ్ అనమాట. ఎలా చేస్తారు? స్లాటర్ హౌస్ వేస్ట్ ఇది చాలా ఎక్కువ అయిపోయింది. స్లాటర్ హౌసెస్లో వేస్ట్. ముందు స్లాటర్ హౌసెస్ లేకుండే, అయితే ఆ పశువులకి లేకుండా అంటే షీప్కి ఉండేది. షీప్లో దాదాపు అన్ని పార్ట్స్ తినేస్తారు. పల్లెల్లో అయితే తల, కాళ్ళు, ప్రతిదీ ఏది వదిలేది ఉండదు. ఇక్కడ ఏమవుతుంది, అర్బన్ ఏరియాస్లో ఇప్పుడు చికెన్ అంటే చికెన్ బ్రెస్ట్ అంటారు అంతే. ఇంకా తల, కూర ఇట్లంతా అమ్మలేరు, వాళ్ళు అంతా పారేస్తుంటారు. సో వేస్టేజెస్ అనేటివి అర్బనైజేషన్ వలన కూడా ఈ మోర్టాలిటీ మేనేజ్మెంట్ లేకుంటే స్లాటర్ హౌస్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ పట్టి కూడా ఉంటుంది. ఇంకా పారిశ్రామిక ఘన వ్యర్థాల విషయానికి వస్తే వాటి ప్రభావితం చేసే కారకాలు ఏంటి? ఉత్పత్తిని తగ్గించడానికి చర్యలు సూచించండి అంటే ఇండస్ట్రియల్ వేస్ట్ టైప్స్ గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీరే ఆలోచిస్తే ఎన్ని రకాల టైప్స్ ఉన్నాయో దాన్ని బట్టి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి దీనికి, ఆ తర్వాత ఆ ఫ్యాక్టర్స్ని మనం ఇప్పుడు ఎట్లా తగ్గించాలా అన్నప్పుడు ప్రతి దాంట్లో ఏ ఫ్యాక్టర్ వలన పెరుగుతుందో తెలిస్తే దాన్ని వేస్ట్ చేసుకొని తగ్గించడం ఉంటుంది. తర్వాత వీటిల్లో ఇండస్ట్రియల్ వేస్ట్లో లిక్విడ్ వేస్ట్లు ఉంటాయి, లైక్ వేస్ట్ వాటర్ కావచ్చు, ఆయిల్స్, గ్రీసెస్, సెమీ సాలిడ్స్ ఇవన్నీ. తర్వాత సాలిడ్ వేస్ట్ తీసుకుంటే గ్రావెల్, మెయిన్గా రియల్ ఎస్టేట్ సెక్టార్ నుంచి, మళ్ళీ స్క్రాప్ మెటల్ సెక్టర్. తర్వాత కెమికల్ ఇండస్ట్రీస్, ఫార్మా ఇండస్ట్రీస్లో నుంచి ఎక్కువగా. తర్వాత ఇంకా సాలిడ్ వేస్ట్లో స్పెసిఫిక్గా కెమికల్ వేస్ట్ తీసుకుంటే బయోసైడ్స్ ఉంటాయి, సైనైడ్స్ ఉంటాయి, ఫాస్ఫైడ్స్ ఉంటాయి. ఇంకా టాక్సిక్ వేస్ట్లు తీసుకున్నామంటే ఇవి స్పెంట్ సాల్వెంట్స్ కావచ్చు, అన్యూజ్డ్ రీజెంట్స్ కావచ్చు, ఇట్లాంటివి సాలిడ్ టాక్సిక్ వేస్ట్లు కూడా ఉంటాయి. సో ఇండస్ట్రియల్ వేస్ట్లో ఎన్ని రకాల వేస్ట్లు ఉన్నాయో చూసినాం కాబట్టి వీటిల్ని
ఇంటర్నల్ ప్రాసెసెస్ వలన కానీ ఎట్లా మనం దీన్ని స్టోరేజ్ ట్రాన్స్పోర్ట్ ప్రాక్టీసెస్ కావచ్చు, ఎట్లా వేస్ట్ మనము ఏ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, ఎట్లా మనము రెడ్యూస్ చేయాలా, దీన్ని ఎట్లా మేనేజ్ చేయాలా, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది అదంతా స్టడీ చేసిన తర్వాత మీకే ఐడియా వస్తుంది. సో బిఫోర్ ఐ కంక్లూడ్, ఐ విల్ టెల్ ఎ న్యూ ఇంగ్లీష్ ప్రావర్బ్. యూజ్ ఇట్ అప్, వేర్ ఇట్ అప్, మేక్ ఇట్ డూ ఆర్ డూ వితౌట్. ఇది పూర్వకాలం పల్లెల్లో ఇదే ఉండేది ప్రతి ఒక్కరికి. ఇప్పుడు త్రో ఇట్ అప్, డోంట్ యూజ్ టు ది ఎండ్ అనే మెంటాలిటీ వచ్చేసింది. ప్రతిదీ పారేయడమే గొప్ప అయిపోయింది. కానీ రైట్ థింగ్ ఈజ్ యూజ్ ఇట్ అప్, వేర్ ఇట్ అప్. వేర్ అయిపోవాలా, టేర్ అయిపోవాలా, పూర్తిగా వాడేసేయాలా దాన్ని. లేదు అట్లా చేయలేకపోయినావు అనుకో, అసలు వాడనే వద్దు, తీసుకొనే వద్దు. సో విత్ దట్ I conclude this session. If you have questions for me, if you want to discuss, 8101010185 వాట్సాప్ నెంబర్, వాట్సాప్ చేయండి. మిగిలిన నెంబర్స్ కావాలంటే కాల్ చేయండి. మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ నొక్కి నోటిఫికేషన్ తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్ బాయ్.